Hello everyone, in this video we are going to discuss conservation of momentum and equilibrium of forces. సో ఎంసెట్ లో చూసుకున్నట్టయితే మనకి లాస్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దాంట్లో నుంచి మనకి చాలా వరకు టాపిక్స్ డిలీట్ అయిపోయాయి. సో ఎన్ని టాపిక్స్ డిలీట్ అయిపోయాయి, కానీ ఇది మీరు చదవాల్సిన అవసరం లేదు అని అనుకోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే ఫర్దర్ గా ఈ టాపిక్స్ అర్థం అవ్వాలి అంటే ఇవి ఖచ్చితంగా చదివితే మాత్రమే ఇవి మీకు అర్థమవుతాయి. సో ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. దిస్ ఇస్ థర్డ్ క్లాస్. ఓకే, సో ఈ థర్డ్ క్లాస్ లో మనం కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్లస్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ ప్లస్ పార్టికల్స్ ఏదైనా అనవచ్చు ప్లస్ కామన్ ఫోర్సెస్ ఇన్ మెకానిక్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఈ కంప్లీట్ గా ఒక క్లాస్ లో ఇవన్నీ కూడా జరిగిపోతాయి. సో ఈ క్లాస్ లో మాత్రం ఈ రెండు కాన్సెప్ట్స్ మనం చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, సో దీంతో పాటు ఎప్పుడైనా మీరు చదివినప్పుడు వాటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ కానీ మాక్ టెస్ట్ కానీ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం మీకు ఎగ్జామ్ ఫెమిలియర్ గా ఉంటుంది. అందుకోసం వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఓకే, సో 2 మాక్ టెస్ట్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో మీకు 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. ఓకే, సో టెస్ట్ ఫార్మాట్ లో ఒక 2000 ఉంటాయి, ప్లస్ 3000 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటాయి. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అలాంగ్ విత్ దిస్ యూ విల్ బి గెటింగ్ 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో పాటు యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ ఆల్సో, ప్లస్ 5 ఫుల్ లెంత్ టెస్ట్. సో ఈ 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఏవైతే ఉన్నాయి కదా అవి మనం అకార్డింగ్ టు న్యూ సిలబస్ డిజైన్ చేయబోతున్నాము. ఓకే, సో మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది అని 45 డేస్ ఉంటే అప్పుడు నేను యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క రిక్వెస్ట్ ని చూసి 60 డేస్ ముందు కూడా మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ యాడ్ చేసేస్తే మీరు ప్రాక్టీస్ కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ దిస్ కోర్స్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్, ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకే, సో క్లాస్ మనం చూసుకున్నట్టయితే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, దీని యొక్క స్టేట్మెంట్ చూసే ముందు ఓకే, సో మీరు ఈ స్టేట్మెంట్ కావాలనుకుంటే చదవచ్చు. స్టేట్మెంట్ చూసే ముందు ఏం చెప్తున్నారు అంటే నేను కన్క్లూజన్ ఒక షార్ట్ కట్ గా చెప్పేస్తాను. ఓకే, సో వెన్ ఫోర్స్ ఈజ్ జీరో, వెన్ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో, ఓకే, వెన్ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో దెన్ మొమెంటం విల్ బి కాన్స్టాంట్. ఓకే, మొమెంటం మనం P తో డినోట్ చేస్తాం కదా, సో P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ అని చెప్తున్నారు. సో సార్ ఇది మీకు ఎలా అర్థమైంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి తెలుసు dP by dt, right? That is change in momentum upon change in time. Okay, so force is equals to dP by dt. ఎప్పుడు మనకి ఫోర్స్ 0 అవుతుందో దెన్ dP by dt will be equals to 0. ఎప్పుడు మనకి ఒక డెరివేటివ్ 0 అవుతుంది ఎప్పుడైతే ఈ P వాల్యూ మనకి కాన్స్టాంట్ అవుతుందో. ఓకే, ఎప్పుడైతే ఈ P వాల్యూ కాన్స్టాంట్ అవుతుందో, డెరివేటివ్ మనకి 0 అవ్వాలి అంటే దాంట్లో ఉన్న వాల్యూ దేనికైతే మనం డెరివేటివ్ చేస్తున్నాము. సపోజ్ dx by dt ఉంది అనుకోండి, dx by dt is equals to 0. It means that this value is constant. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఇది మనకి బేసిక్ డెరివేషన్స్ తో ఇది మనకి తెలుసు. ఓకే, ఎప్పుడైతే నెట్ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవుతుందో మొమెంటం విల్ బి కాన్స్టాంట్ అని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం అర్థం చేసుకుందాం. ఓకే, మనకి ఒక పాపులర్ ఎగ్జాంపుల్ ఉంది. దట్ ఈస్ సపోజ్ ఒక గన్ తీసుకుందాం. ఓకే, సో ఈ గన్ లో నుంచి ఎప్పుడైతే బుల్లెట్ ఫైర్ చేస్తాను, ఓకే, గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ అయితే ముందుకి వెళ్తుంది, కానీ దానికి ఒక అపోజిట్ డైరెక్షన్ లో రియాక్షన్ వస్తుంది. ఓకే, సో దాన్ని మనం రికాయిలింగ్ ఆఫ్ గన్ అని అంటాం. సపోజ్ ఈ గన్ యొక్క మాస్ మనకి క్యాపిటల్ M అనుకుందాం, అండ్ బుల్లెట్ యొక్క మాస్ మనం చూసుకున్నట్టయితే దాన్ని మనం స్మాల్ m అని అనుకుందాం. సపోజ్ ఈ బుల్లెట్ మనకి వెలాసిటీ v తో, ఇక్కడ స్మాల్ వెలాసిటీ v తో ఇట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే, సో ఈ గన్ రికాయిల్ అవుతుంది. సపోజ్ దాని యొక్క వెలాసిటీ మనం క్యాపిటల్ V అని అనుకుంటే, ఓకే, సో క్యాపిటల్ V అని అనుకుంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది అంటే క్యాపిటల్ MV ప్లస్ small mv is equals to 0. That is net force is 0 here. Okay, ఎందుకంటే ఎప్పుడైతే అది బుల్లెట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుందో అపోజిట్ డైరెక్షన్ లో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ లో ఇటు రావాల్సి ఉంటుంది, కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఇట్ మీన్స్ దట్ క్యాపిటల్ MV ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ స్మాల్ mv.
ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సి ఇక్కడ మైనస్ సైన్ ఏంటి సార్ అంటే బుల్లెట్ యొక్క డైరెక్షన్ మనం ఇటు తీసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి గన్ వస్తుంది అని, దట్ ఈస్ రికాయిలింగ్ ఆఫ్ గన్ అని మనం అంటాము. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ తో మనకి ఇది క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, ఒకసారి కంక్లూజన్ చూడండి. సి ఎప్పుడైతే ఎఫ్ ఎక్స్టర్నల్, ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో మనకి మొమెంటం కాన్స్టాంట్ అని మనం చెప్తా ఉన్నాము. మొమెంటం కాన్స్టాంట్ అన్నాము. ఓకే, సో మొమెంటం కాన్స్టాంట్ అంటే ఇక్కడ dp/dt ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ లో ఏం చేస్తున్నాము, సి ఇక్కడ ఎఫ్ నెట్ జీరో, సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ కదా. ఓకే, ఎఫ్ నెట్, సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని మనం ఇక్కడ అంటున్నాము. ఓకే, సో మనం దాన్ని జీరో చేసేసినప్పుడు ఈ వాల్యూ ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి ఇన్ మైనస్. సో దీంట్లో నుంచి కన్క్లూజన్ ఏంటి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ మొమెంటం ఇట్ సైడ్ జరిగిందో అంత అమౌంట్ ఆఫ్ మొమెంటం అట్ సైడ్ జరిగింది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో టోటల్ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్. ఓకేనా, ఎలాంటి ఎక్స్టర్నల్ గా ఎఫర్ట్ లేదు ఐసోలేటెడ్ సిస్టమ్ లో. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్. సో చాలా సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ గా మనం దీనిపైన బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాము నెక్స్ట్ వీడియోస్ లో. ఓకే, సి ఇక్కడ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ జీరో. ఓకే, సో టోటల్ గా ఓవరాల్ గా ఫైనల్ కి వచ్చే వరకు మనకి దాన్ని వాల్యూ మనకి జీరో చేసేయాలి. సపోజ్ టూ ఫోర్సెస్ F1 అండ్ F2 మనకి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నాయి అని మనం చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి F1 ప్లస్ F2 షుడ్ బి ఈక్వల్స్ టు జీరో. సార్ ఇది ఇప్పుడు ఎలా జరుగుతుంది, సి సపోజ్ ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, దట్ ఈస్ F1 అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్. సో అపోజిట్ డైరెక్షన్ లో F2 మనం తీసుకున్నాం. ఓకే, సో నెట్ ఎఫెక్ట్ ఏమవుతుంది, బోత్ ఈ రెండు ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ డైరెక్షన్ ఆపోజిట్. ఓకే, డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. ఓకే, డైరెక్షన్ ఆపోజిట్. సి ఇప్పుడు దీని ఎఫ్ నెట్ ఎంత అవుతుంది, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది, ఎందుకంటే దెర్ ఈస్ నో ఎఫెక్ట్. నేను ఎంత అయితే ఫోర్స్ ఇట్ సైడ్ అప్లై చేస్తున్నానో సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అట్ సైడ్ నుండి యాక్ట్ చేస్తుంది, కాబట్టి దీనికి మనకి జీరో అవుతుంది. వెక్టార్ సమ్ షుడ్ బి జీరో, దట్ ఈస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో వెక్టార్ సమ్ మనకి జీరో ఉండాలి. సార్ టూ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, సపోజ్ ఈ టూ ఫోర్సెస్ ఇలా యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, సపోజ్ ఇది ఇలా వెళ్తుంది, సో ఇది మనకి ఇలా ఉంది అనుకోండి, సో అప్పుడు వీటి యొక్క వెక్టార్ సమ్ మనకి జీరో అవ్వాలి. సో వెక్టార్ సమ్ జీరో అవ్వాలి అంటే వీటి యొక్క రిజల్టెంట్ మనకి ఇలా తీసుకోవాలి. ఓకే, దీన్ని మనం F3 అనుకుంటే, సో F1 ప్లస్ F2 ప్లస్ F3 షుడ్ బి ఈక్వల్స్ టు జీరో. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ F1 ప్లస్ F2 షుడ్ బి ఈక్వల్స్ టు మైనస్ F3. ఓకే, సో ఈ రిజల్టెంట్ ఏదైతే ఉంది కదా, సో ఈ రెండు కలుపుకొని వచ్చే రిజల్టెంట్ అది కావాలి. సపోజ్ మనకి అవే ఫోర్సెస్ ఇలా ఉన్నాయనుకోండి, మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ లో చూసాం. సో ఇలా ఉన్నాయి ఫోర్సెస్. ఓకే, సపోజ్ దిస్ ఈస్ F1 అండ్ దిస్ ఈస్ F2 అనుకోండి, సో వీటి యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉంది కదా మనం ఇటు తీసుకున్నాం కదా, సో ఇన్ అపోజిట్ డైరెక్షన్ మనం తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్. ఓకే, ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్. ఈ రెండు అటు వెళ్తున్నాయి అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ ఈస్ F3 ఇక్కడ యాక్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ F1 ప్లస్ F2 ప్లస్ F3 షుడ్ బి ఈక్వల్స్ టు జీరో. సో దిస్ ఈస్ ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో వీటిపైన బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాము. సో ఇది ఎలా అంటే సి F1 ప్లస్ F2 షుడ్ బి మనకి దీని యొక్క రిజల్టెంట్ మనకి ఇలా వస్తుంది, పారలలోగ్రామ్ లా మనం చదివాం కదా వెక్టార్స్ లో వస్తుంది, కానీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మనం తీసుకోవాలి, ఎందుకంటే వి హావ్ టు క్యాన్సిల్ అవుట్ దీస్. ఓకే, సో ఈక్విలిబ్రియం కండిషన్ అంటే సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఈ పొజిషన్ లోనే ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తుంది, ఇలానే ఉంటుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇంతవరకు మనకి ఈ టాపిక్స్ గురించి ఇంతవరకు తెలిస్తే ఎంసెట్ కి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆ క్లాస్ కోసం వెయిట్ చేయండి, దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ తో అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది, కాబట్టి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాబ్లం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.